హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు techgurufactnews యూట్యూబ్ ఛానల్. సో నిన్నైతే మనం ఏపీ పోలీస్ శాఖలో హోంగార్డులు ఇంకా చాలా ఫార్మసిస్టులు కానీ డ్రైవర్లు కానివ్వండి ఎడిటర్ కానీ చాలా పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో దాని నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఆ పూర్తి వివరాలు అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ ఇవ్వాలి, ఇంకా మీ అర్హతతో పాటు ఇంకా ఏం కావాలి అనేది పూర్తి వివరాలు అయితే చెప్తాను. సో ఫ్రెండ్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్లు మీరు పొందగలుగుతారు. ఎందుకంటే మనకు 2021 జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. సో అన్ని వివరాలు అయితే మన ఛానల్లో అందరికన్నా ముందు అయితే వేస్తాము. సో మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్. ఇప్పుడు మనకు వచ్చిన అప్లికేషన్కి అయితే వెళ్దాము. సో ఆ అప్లికేషన్ని మీరు ఎలా పొందాలి అంటే కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇచ్చేస్తున్నాను. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పూర్తి వివరాలకు అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనము ఆ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాము. సో ఇక్కడ హోమ్ గార్డ్ అప్లికేషన్స్ అని ఇచ్చారు. సో ఇంకా చాలా అన్ని ఉద్యోగాలు ఉన్నాయి. సో ఫస్ట్ అప్లికేషన్ అయితే ఇదే. సో ఆ అప్లికేషన్ని చూసుకుంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్, అలాగే ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ ద పోస్ట్, మీ ఏ పోస్ట్కి అర్హత ఉందో సో ఇక్కడైతే మీరు రాయాలి. సో హోమ్ గార్డ్కా లేకపోతే డ్రైవర్కా అనేది మీరు ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామరు, ఇక్కడ మీ యొక్క ఫోటోని అప్లికెంట్ ఫోటో అయితే తగిలించండి. ఇక్కడ శానిటేషన్ మెయింటెనెన్స్ స్టాఫ్, డ్రైవర్స్, కుక్స్, ల్యాబ్ టెక్నీషియన్ అంటే పెదలిచి, గార్డెనరు, ఎలక్ట్రీషియన్, ప్లంబరు అంటే ఏ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి అనేది ఇక్కడైతే లిస్ట్ అయితే ఇచ్చేసారండి. ఇక్కడ మీరు దేనికి అర్హులు, సో ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ అంటే ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ అంటే రాయండి. కుక్ అయితే కుక్ అని రాయండి. ఇక్కడ డీజిల్ మెకానిక్ అయితే మెకానిక్ అని రాయండి. మీ ఏ పోస్ట్కి అర్హత ఉందో సో ఇక్కడైతే మీరు మెన్షన్ చేసి ఇక మీ యొక్క ఫోటోని ఇక్కడ తగిలించండి ఫ్రెండ్. అలాగే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, సో ఇక్కడ ఏ పేరు ఉందో యాజ్ పర్ ఆధార్ ఉంది కదా, సో ఆ నేమ్ని అయితే ఇక్కడ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడంతా ఆధార్ని బేస్ చేసుకునే చూస్తున్నారు. ఇక్కడ ఫాదర్స్ నేమ్స్ రాయండి, మదర్స్ నేమ్ రాయండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ రాయండి, అలాగే జెండర్, మెరిటల్ స్టేటస్, క్యాస్ట్, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందో రాయండి, టెక్నికల్ క్వాలిఫికేషన్ రాయండి, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ తప్పులు లేకుండా రాయండి, ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉన్నారు రాయండి, ఈమెయిల్ ఐడి రాయండి, సెల్ నెంబర్ రాయండి, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీగా రాయండి, తప్పులు లేకుండా రాయండి. సో ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాలి. ఇది అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేయాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసానండి. సో మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఆ లింక్ని క్లిక్ చేసి అయితే సో ఇక్కడ ఏ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ ఇవన్నీ హోమ్ గార్డు పోస్టుల వివరములు. సో కంప్యూటర్ ఆపరేటరు 11, శానిటేషన్ మెయిన్స్ సిబ్బంది 7, డ్రైవర్స్ 15, వంట మనుషులు 10, ల్యాబ్ టెక్నీషియన్లు 5, గార్డెనర్ 10, ఎలక్ట్రీషియన్లు 5, ప్లంబర్ 5, మెకానిక్ 2, డీజిల్ మెకానిక్ అంటే ఏసీ మెకానిక్, డీజిల్ మెకానిక్ 2 వేరువేరు, ఫోటో వీడియోగ్రాఫర్ ఎడిటర్ 2, ఫార్మసిస్టులు 2. సో 75 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫార్మసిస్టులను కూడా తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ ఉద్యోగాలకి ఏమేమి అర్హత కావాలనేది కూడా ఇక్కడ ఇచ్చేసానండి. ఇక్కడ పోస్టుల వారీగా మార్కులు కేటాయింపు ప్రక్రియ. సో మనకు నోటిఫికేషన్ అంతా క్లియర్ కట్గా మనకు తెలుగులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్. సో కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామ్కి ఏం అర్హత ఉండాలి అంటే ఐటీఐ సర్టిఫికెట్, కంప్యూటర్ ఆపరేటర్ సర్టిఫికెట్ గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదా దాని సమాన అర్హత గల గుర్తింపు పొందిన ఏదైనా ఒక గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఒక సర్టిఫికెట్ కావాలి. డేటా ఎంట్రీ సర్టిఫికెట్ 70 మార్కులతో కూడి ఉండాలి. నైపుణ్య పరీక్ష 75 మార్కులు అంటున్నారు. సో శానిటేషన్ మెయిన్స్ సిబ్బంది వచ్చి స్వీపర్లకు నైపుణ్య పరీక్ష 150 మార్కులకి. సో డ్రైవర్స్ హెచ్ఎంవి, ఎల్ఎంవి లైసెన్సు కలిగిన అనుభవం కలిగిన వారికి 75 మార్కులు, నైపుణ్య పరీక్ష 75 మార్కులు. వంట మనుషులు కుక్కి అన్ని రకాల వంటల తయారీకి 150 మార్కులు. ల్యాబ్ టెక్నీషియన్లు గుర్తింపు పొందిన వైద్య సంస్థల నుండి పొందిన సర్టిఫికేట్స్ దానికి సమాన అర్హత గల గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ సంస్థ నుండి అనుభవం కలిగిన సర్టిఫికేట్ గల వారికి 75 మార్కులు. ల్యాబ్ టెక్నీషియన్ ప్యాథాలజిస్ట్లో నైపుణ్యపరం 75 మార్కులు. గార్డెనర్, సో మీకు ఇది ఎలక్ట్రీషియన్. సో ఎలక్ట్రీషియన్కి ఐటీ ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదా దాని సమాన. సో ఈ నైపుణ్య పరీక్షలు అంటే ఏందో కింద వాళ్ళు ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. మీరు ఫోన్ చేసి నీట్గా
కనుక్కోండి. సో ప్లంబర్స్కి ఐటీఐ సర్టిఫికేట్ గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదా సమాన అర్హత గల రిజిస్ట్రేషన్ నుండి 75 మార్కులు. సో అన్నిటికీ నైపుణ్య పరీక్ష అంటున్నారు. సో ఏసీ మెకానిక్ కూడా సో ఐటీఐ మెకానిక్ సర్టిఫికేట్ ఇక్కడ చూసుకోండి, ఈ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి మీరు ఈ నోటిఫికేషన్. డీజిల్ మెకానిక్కి ఐటీఐ డీజిల్ మెకానిక్ సర్టిఫికేట్ అన్నింటికీ మీ యొక్క సర్టిఫికేట్ ఐటీఐ నుంచి సర్టిఫికేట్ పొందిన సర్టిఫికేట్ ఉండాలి అంటున్నారు. సో ఫోటో వీడియోగ్రాఫర్ కూడా గుర్తింపు పొందిన మల్టీమీడియా సంస్థల నుండి సర్టిఫికేట్ పొందాలి అంటున్నారు. సో దానికి కూడా నైపుణ్య పరీక్ష. ఇంకా ఫార్మసిస్ట్ చూసుకుంటే గుర్తింపు పొందిన వైద్య సంస్థల నుండి అంటే పీసీఐ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి డిప్లొమా 2 years చేసిన వాళ్ళకైనా, బీ ఫార్మసీ 4 years 4 years చేసిన వాళ్ళకైనా సో ఎవరైనా ఆ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో దానికి సమాన అర్హతలు పొందిన రిజిస్ట్రేషన్ సందర్భంలో అనుభవం కలిగిన సర్టిఫికేట్ గల వారికి 75 మార్కులు. ఇక్కడ మనకు అర్హత అంటే ఇక్కడ మీ యొక్క వీళ్ళు చెప్పిన ప్రకారం అంటే ఇప్పుడు ఫార్మసిస్ట్ వాళ్ళు ఉన్నారు, పీసీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 75 మార్కులు అంటున్నారు. సో మీ యొక్క సర్టిఫికేట్లు తీసుకొని పోతే వాళ్ళకి 75 మార్కులు, ఫాస్ట్ నైపుణ్య పరీక్షకు 75 మార్కులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి మీరు యొక్క గుర్తింపు పొందిన సంస్థల నుండి మీ సర్టిఫికేట్ తీసుకొని పోతే 75 మార్కులు అంటున్నారు. ఇక్కడ ఫార్మసిస్ట్ నైపుణ్య పరీక్ష 75 మార్కులు అంటున్నారు. సో ఇక్కడ ఎటువంటి నైపుణ్య పరీక్ష ఉంటుందో వాళ్ళు మనకు ఎగ్జామ్ మనకు చెప్పలేదు. మీరు ఫోన్ నెంబర్స్ నేను చెప్తాను, దానికి కాల్ చేయండి. వయస్సు పురుష మరియు మహిళా అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇక్కడ 21/12 అంటే ఈరోజు నాటికి 18 సంవత్సరాల లోపు 50 వయసు కలిగి ఉండాలి అంట. 50 years అంటున్నారు. విద్యార్హత ఎస్ఎస్సి లేదా 7వ తరగతి విద్యార్హత 10th లేదా 7th పాస్ అయి ఉండాలి అంటున్నారు. ఇక్కడ ఏజ్ 50 years లోపులు ఉండాలి అంటున్నారు. శరీర అర్హతలు చూసుకుంటే పురుషుల ఎత్తు 165, నిన్నే చెప్పాను ఇది. మహిళల ఎత్తు 150 అంటున్నారు. అర్హత పరీక్ష పురుష అభ్యర్థులు 800 meters పరుగు పందెంను 200 సెకండ్లలో పూర్తి చేయవలను. సో ఇది హోంగార్డ్స్కి. గౌరవ వేతనం పనిచేసిన దినముకు 710 రూపాయలు చొప్పున వాళ్ళు గౌరవ వేతనం ఇస్తారు. పనిచేయు ప్రాంతం వైఎస్ఆర్ కడప జిల్లాలోనే అవసరమైన చోట అంటే ఎక్కడైనా వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికైతే మీకు వేస్తూ ఉంటారు. అంటే నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోండి, మీకు వాళ్ళు ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉంటుందో వాళ్ళు ఎక్కడ వేస్తారన్నమాట. దరఖాస్తు అభ్యర్థి 25 రూపాయల విలువ కలిగిన డిమాండ్ డ్రాఫ్ట్ 25 రూపీస్ కలిగిన డీడీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా, ఎస్బీఐ బ్యాంక్ ద్వారా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ అడ్రస్ మీద డీడీ తీయాలి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి యొక్క పేరున తీసి పోలీస్ కార్యాలయం ముందు తెలియజేయాల్సి ఉంటుంది. చివరి తేదీ చూసుకుంటే 26వ తేదీ. పూర్తి చేసిన దరఖాస్తుల తేదీ 26 నుండి 30 రోజులు పోలీస్ అంటే 26 నుంచి 31 వరకు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులతో పాటు కనబరిచిన సర్టిఫికేట్లను ధృవీకరణ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం సర్టిఫికేట్ అంటే ఫార్మసిస్టులు ఉన్నారు, డిప్లొమా చేసి ఉంటారు, వాళ్ళకి పీసీఐ సర్టిఫికేట్ ఉంటుంది. సో మీ యొక్క సర్టిఫికేట్తో పాటు దాన్ని కలిపి మీరు జిరాక్స్ కాపీని పోలీస్ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి బోర్డు జారీ చేసిన 10వ తరగతి మార్కుల పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 7వ తరగతి ఉత్తీర్ణం మరియు స్టడీ సర్టిఫికేట్ 1 నుంచి 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్. సో అది అక్కడ ఆర్టీఏ వారి జారీ చేసిన హెచ్ఎంవి ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీరు జిరాక్స్ని సబ్మిట్ చేయాలి. టెక్నికల్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సర్టిఫికేట్స్ను అనుభవం కలిగి సర్టిఫికేట్తో పాటు హాజరు కావాలను. స్థానిక మండల తహసీల్దారు జారీ చేసిన ధృవీకరణ పత్రం మరియు నివాసం సో వాళ్ళ లోకల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో దాన్ని మీరు సబ్మిట్ చేయాలి. అభ్యర్థి యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి మరియు ఆధార్ కార్డు నెంబర్తో సహా అంటే ఒక్కొక్క జిరాక్స్ అయితే మీరు ఆ సర్టిఫికేట్లను పెట్టి వాళ్ళకి సబ్మిట్ చేయండి. అభ్యర్థి ప్రస్తుతం తీసుకున్న 6 కలర్ ఫోటోల అప్లికేషన్లో అంటే 6 కలర్ ఫోటోలు వాళ్ళు అడుగుతున్నారు. 6 కలర్ ఫోటోస్ అంట, దాంట్లోనే పెట్టి ఇవ్వండి. అభ్యర్థి 1 లేదా ఎక్కువ పోస్టులకు ఒకే దరఖాస్తు సరిపోతుంది. సో మీరు దేనికి సరిపోతారో చూసుకోండి, దానికన్నీ అంటే సపరేట్గా ఇచ్చేయండి. అభ్యర్థి నేర చరిత్రము పోలీస్ కేసులు ఉన్నా అటు దరఖాస్తు ఏమైనా మీ మీద కేసులు ఉంటే వాళ్లకు తీసుకోరంట. ఎంపిక ప్రక్రియ పూర్తి ప్రతిభ మరియు పారదర్శకం జరుగును. ఎంపిక ప్రక్రియ దళారులు నమ్మిన వారికి ప్రలోభాలు కావద్దని సూచించడం. ఎవరిని దళారులను అంటే నమ్మద్దండి. హోంగార్డు మిమ్మల్ని భర్తీకి సహకరిస్తామని నమ్మబలికిన డయల్ 100కు. సో
ఈ నెంబర్కి 9121110501కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి. ఎక్కడ సబ్మిట్ చేయాలో కూడా వాళ్ళు చెప్తారు. అభ్యర్థి పోటీ పరీక్ష తేదీలను న్యూస్ పేపర్ ప్రకటన ద్వారా తెలియజేస్తాను. సో అప్పుడు కూడా నేను అయితే వీడియో చేశాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్ గార్డ్లో బస్ట్కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే, సో హోమ్ గార్డ్కి సంబంధించి ఏమైనా ఉంటే మీ నోటిఫికేషన్ ఏమైనా మీకు సందేహాలు ఉంటే ఈ ఫోన్ నెంబర్ కంటే ఫోన్ చేయండి. ఈ ప్రకటనకు సంబంధించిన అంశాలను ఏ సమయంలో క్రమబద్ధీకరించుటకు లేదా మొత్తము రద్దు చేయుటకు ప్రభుత్వం వారికి సర్వ హక్కులు కలిగి ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్. ఇది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో మీరు దేనికి సరిపోతారనేది, ఇప్పుడు ఒక పర్సన్ ఫార్మసిస్ట్కి అప్లై చేస్తాడు, ఫార్మసిస్ట్కి అప్లై చేయండి. అలాగే ఇదే పర్సన్ వేరే దానికి ఏమైనా సరిపోయేటైతే కంప్యూటర్ ఆపరేటర్కి అప్లై చేయాలంటే సో దాన్ని వేరే పోస్ట్గా అప్లై చేసేయండి. సో అలా ఒక పర్సన్ ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు వచ్చిన లేటెస్ట్ న్యూస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ అయితే చేస్తాను. సో మిగతా జిల్లాల వాళ్ళకి కూడా మనకు